హలో స్టూడెంట్స్, మనం ఈరోజు చదవబోయే చాప్టర్ రీప్రొడక్షన్. మీ అందరికీ ఒక సింపుల్ క్వశ్చన్: మనం ఈ ప్రపంచంలో ఎలా కంటిన్యూ అవుతున్నాం? మన పేరెంట్స్ వల్ల మనము, మన గ్రాండ్ పేరెంట్స్ వల్ల మన పేరెంట్స్, ఇలా జనరేషన్ నుండి జనరేషన్కి లైఫ్ కంటిన్యూ అవ్వడానికి రీజన్ ఏంటి? అదే రీప్రొడక్షన్. సో ఈ వీడియోలో రీప్రొడక్షన్ చాప్టర్ కంప్లీట్ క్లారిటీతో నేర్చుకుందాం. బోర్డ్ ఎగ్జామ్లో 8 నుండి 12 మార్క్స్ పక్కా రావడానికి ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్, వాట్ ఈజ్ రీప్రొడక్షన్? రీప్రొడక్షన్ అంటే ఏంటి? రీప్రొడక్షన్ అంటే ఒక ఆర్గానిజం తనలాంటి ఇంకొక ఆర్గానిజంని ప్రొడ్యూస్ చేయడాన్ని రీప్రొడక్షన్ అని అంటాం. ఎగ్జాంపుల్కి మనిషిని ప్రొడ్యూస్ చేస్తాడు, మొక్క ఇంకొక మొక్కని ప్రొడ్యూస్ చేస్తుంది. సో రీప్రొడక్షన్ ప్రాసెస్ వల్ల స్పీసీస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనం రీప్రొడక్షన్ ఇంపార్టెన్స్ చూద్దాం. రీప్రొడక్షన్ లేకపోతే స్పీషీస్ ఎక్స్టింక్ట్ అయిపోతుంది, అంటే ఆ స్పీషీస్ అనేది ఇంకా క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. ఒక్క జనరేషన్ తర్వాత నెక్స్ట్ జనరేషన్ రావాలి అంటే రీప్రొడక్షన్ అనేది అవసరం. కాబట్టి రీప్రొడక్షన్ లైఫ్కి ఫౌండేషన్ లాంటిది. ఇప్పుడు టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్ చూద్దాము. టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి అసెక్షువల్ రీప్రొడక్షన్, ఇంకొకటి సెక్షువల్ రీప్రొడక్షన్. ఫస్ట్ మనం అసెక్షువల్ రీప్రొడక్షన్ని చూద్దాం. అసెక్షువల్ రీప్రొడక్షన్లో సింగిల్ పేరెంట్ మాత్రమే ఉంటుంది. మేల్ ఫీమేల్ గ్యామెట్స్ అవసరం ఉండవు. ఆఫ్ స్ప్రింగ్ జెనెటికల్లీ పేరెంట్కి సేమ్గా ఉంటుంది కాబట్టి వేరియేషన్ చాలా తక్కువ. ఆఫ్ స్ప్రింగ్ అంటే నెక్స్ట్ జనరేషన్ అనమాట. ఇప్పుడు టైప్స్ ఆఫ్ అసెక్షువల్ రీప్రొడక్షన్. అసెక్షువల్ రీప్రొడక్షన్లో చాలా టైప్స్ ఉన్నాయి. అందులో కొన్ని బైనరీ ఫిజన్, మల్టిపుల్ ఫిజన్, బడ్డింగ్, ఫ్రాగ్మెంటేషన్, స్పోర్ ఫార్మేషన్, వెజిటేటివ్ ప్రాపగేషన్. ఇప్పుడు ఒక్కొక్కటి డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ వన్, బైనరీ ఫిజన్. ఇది అమీబాలో జరుగుతుంది. ముందుగా న్యూక్లియస్ అనేది డివైడ్ అవుతుంది, తర్వాత సైటోప్లాజం డివైడ్ అయ్యి ఒక సెల్ 2 డాటర్ సెల్స్గా మారిపోతుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఒక సెల్ 2 సెల్స్గా డివైడ్ అవ్వడం. నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ ఫిజన్. మల్టిపుల్ ఫిజన్లో న్యూక్లియస్ చాలాసార్లు డివైడ్ అవుతుంది, అంటే కొన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ డివైడ్ అవుతుంది. తర్వాత సైటోప్లాజం అనేది స్ప్లిట్ అయ్యి ఒకేసారి చాలా డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి. ఎగ్జాంపుల్ ప్లాస్మోడియం. ఇప్పుడు మనం బడ్డింగ్ చూద్దాము. ఇది హైడ్రాలో ఉంటుంది. నెక్స్ట్ వన్, బడ్డింగ్ అనేది హైడ్రాలో జరుగుతుంది. పేరెంట్ బాడీ మీద స్మాల్ అవుట్ గ్రోత్ లాంటిది వస్తుందన్నమాట. ఎలా అయితే పొటాటో పైన మనం పొటాటో ఐ అని పిలుస్తాం కదా, అది పెట్టినప్పుడు న్యూ ప్లాంట్ వస్తుంది. సేమ్ అలాగే బడ్డింగ్ అంటే ఆ పేరెంట్ బాడీ పైన స్మాలర్ అవుట్ గ్రోత్ లాంటిది కనిపిస్తుంది. అది గ్రాడ్యువల్గా పెద్దగా అయ్యి ఒక న్యూ ఆర్గానిజం లాగా తయారైన తర్వాత ఆటోమేటిక్గా అది డిటాచ్ అయిపోతుంది అనమాట. ఈ ప్రాసెస్ని మనం బడ్డింగ్ అని పిలుస్తాం. నెక్స్ట్ వన్, ఫ్రాగ్మెంటేషన్ అనేది స్పైరోగరేలో జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే పేరెంట్ కొన్ని ఫ్రాగ్మెంట్స్ లాగా, అంటే కొన్ని పీసెస్ లాగా డివైడ్ అయిపోతుంది. ప్రతి బ్రేక్ అయిన పీస్ వచ్చి న్యూ ఆర్గానిజం లాగా గ్రో అవుతుంది అనమాట. దీన్నే ఫ్రాగ్మెంటేషన్ అని పిలుస్తాం. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, ఇది లాస్ట్ టైం బోర్డ్ ఎగ్జామ్లో కూడా వచ్చింది, రైజోపస్ ల్యాబ్ యాక్టివిటీ. సో దీని ఏమేంటంటే బ్రెడ్ మోల్డ్లో స్పార్ ఫార్మేషన్ అనేది అబ్జర్వ్ చేస్తాం మనము. సో దీనికి కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసి బ్రెడ్ స్లైస్, వాటరు, పెట్రీ డిష్ ఆరెల్స్ ఒక ప్లేట్ అనమాట. ఇదంతా సింపుల్ హోమ్ ఎక్స్పెరిమెంట్ లాగా చేయవచ్చు. ప్రొసీజర్ వచ్చేసి ఒక బ్రెడ్ స్లైస్ని కొంచెం వాటర్తో మాయిస్ట్ చేయాలి. దానిని క్లోజ్డ్ కంటైనర్లో ఒక 2 to 3 days పెట్టి అబ్జర్వ్ చేయాలి. డైరెక్ట్ సన్లైట్లో పెట్టకూడదు. 2-3 days అయిన తర్వాత చూస్తే మీకు బ్రెడ్ మీద బ్లాక్ కలర్ డాట్స్ కనిపిస్తాయి అనమాట. సో ఆ డాట్స్ని స్పోరాంజియా అని పిలుస్తాము. వాటి లోపల స్పోర్స్ అనేవి ఉంటాయి. ఆ బ్లాక్ డాట్స్ లోపల స్పోర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో స్పోర్ ఫార్మేషన్ ద్వారా ఏమవుతుందంటే రైజోపస్ అనేది రీప్రొడ్యూస్ అవుతుంది. అంటే మన సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే బ్రెడ్ పైన బూజు ఫామ్ అవుతుంది కదా, అదే ప్రాసెస్ అనమాట. ఇది స్పోర్స్ ఎయిర్ నుండి స్ప్రెడ్ అవుతాయి, కొత్త ప్లేస్లో ల్యాండ్ అయ్యి న్యూ ఫంగస్గా డెవలప్ అవుతుంది. అంటే బ్రెడ్ దగ్గర ఒక చివర్లో మనకు ఫస్ట్ మాల్డ్ అనేది ఫామ్ అవుతుంది. ఎయిర్ వల్ల ఏమవుతుందంటే అది వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇంకొక దగ్గర బ్రెడ్ మీదనే ఇంకొక దగ్గర మళ్ళీ బూజు ఫామ్ అవుతుంది అనమాట. సో అందుకే దీన్ని అసెక్షువల్ రీప్రొడక్షన్ అని పిలుస్తాం. సో ఇప్పుడు సెక్షువల్ రీప్రొడక్షన్ చూద్దాం. సెక్షువల్ రీప్రొడక్షన్లో 2 పేరెంట్స్ ఉంటారు. మేల్ గ్యామెట్ ఇంకా ఫీమేల్ గ్యామెట్ కలిసి జైగోట్ని ఫామ్ చేస్తాయి. వేరియేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవల్యూషన్కి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు హ్యూమన్ రీప్రొడక్షన్లో ఫస్ట్ వన్, మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో మెయిన్ పార్ట్స్ టెస్టిస్, అది స్పర్మ్ ప్రొడక్షన్కి యూజ్ అవుతుంది. స్క్రాటమ్ టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి, వాస్ డిఫరెన్స్ స్పర్మ్ ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి, అండ్ పెన్నిస్ కూడా స్పర్మ్ ట్రాన్స్ఫర్కి యూజ్ అవుతుంది. టెస్టిస్లో స్పర్మ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో
ఓవరీ ఓవం ప్రొడక్షన్కి, ఫెలోపియన్ ట్యూబ్స్ ఫర్టిలైజేషన్ జరిగే ప్లేస్, యూటరస్ ఎంబ్రియో డెవలప్మెంట్ అయ్యే ప్లేస్, వెజినా బర్త్ కెనల్. ఓవరీలో ఓవా ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఫర్టిలైజేషన్ అంటే ఏంటో చూద్దాం. ఫర్టిలైజేషన్ అంటే స్పర్మ్ ఇంకా ఓవం కలవడం. ఈ ప్రాసెస్ ఫెలోపియన్ ట్యూబ్లో జరుగుతుంది. ఫ్యూజన్ తర్వాత అది జైగోట్లా ఫామ్ అవుతుంది అనమాట. జైగోట్ రిపీటెడ్ మైటోటిక్ డివిజన్స్ ద్వారా ఎంబ్రియోగా మారి, ఎంబ్రియో అనేది యూటరస్ వాల్కి అటాచ్ అయ్యి డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. తర్వాత అదే ఫీటస్గా మారుతుంది అనమాట. ఆఫ్టర్ 9 months తర్వాత బేబీ బర్త్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేది చూద్దాం. ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లవర్. ఫ్లవర్ అనేది ప్లాంట్ రిప్రొడక్టివ్ పార్ట్. ఫ్లవర్లో మెయిన్ పార్ట్ సెపల్స్, అది ప్రొటెక్షన్ కోసం యూజ్ అవుతుంది. తర్వాత పెటల్స్ అట్రాక్షన్ కోసం. స్టామెన్ మేల్ రిప్రొడక్టివ్ పార్ట్, పిస్టల్ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్. స్టామెన్లో యాంథర్ ఉంటుంది, యాంథర్లో పాలన్ గ్రెయిన్స్ ఉంటాయి అన్నమాట. పిస్టిల్లో స్టిగ్మా, స్టైల్, ఓవరీ ఉంటాయి. ఓవరీలో ఓవ్యూల్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం పాలినేషన్ చూద్దాము. పాలినేషన్ అంటే పోలన్ గ్రెయిన్స్ యాంథర్ నుండి స్టిగ్మా మీద ట్రాన్స్ఫర్ అవ్వడం. సో ఇందులో 2 types ఉంటాయి. ఒకటి సెల్ఫ్ పాలినేషన్, ఒకటి క్రాస్ పాలినేషన్. సెల్ఫ్ పాలినేషన్ అంటే సేమ్ ఫ్లవర్లో ఒకవేళ పాలినేషన్ జరిగితే దాన్ని సెల్ఫ్ పాలినేషన్ అంటాం. అంటే సేమ్ ఫ్లవర్లో ఉన్న యాంథర్ నుండి స్టిగ్మాకి కనుక పాలన్ గ్రెయిన్స్ అనేది ట్రాన్స్ఫర్ అవుతాయి. క్రాస్ పాలినేషన్ అంటే ఏంటంటే డిఫరెంట్ ఫ్లవర్స్ మధ్యలో అవుతాయి, దాన్ని క్రాస్ పాలినేషన్ అని అంటాం. క్రాస్ పాలినేషన్లో వేరియేషన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే 2 different ఫ్లవర్స్ మధ్యలో జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు ఫర్టిలైజేషన్ ఇన్ ప్లాంట్స్. పాలినేషన్ తర్వాత పాలన్ ట్యూబ్ స్టైల్ నుండి ఓవరీకి వెళ్తుంది. మేల్ గ్యామెట్ ఓవ్యూల్ని రీచ్ అయ్యి ఫ్యూజన్ అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ని ఫర్టిలైజేషన్ అంటారు. ఫ్యూజన్ తర్వాత జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు సీడ్ అండ్ ఫ్రూట్ ఫార్మేషన్. ఫర్టిలైజేషన్ తర్వాత ఓవ్యూల్ సీడ్గా అవుతుంది, ఓవరీ ఫ్రూట్గా ఫామ్ అవుతుంది. సీడ్లో ఎంబ్రియో అనేది ఉంటుంది. ఒకవేళ కండిషన్స్ అన్నీ కనుక ఫేవరబుల్గా ఉంటే, అంటే దానికి అనుకూలంగా ఉంటే సీడ్ అనేది జర్మినేట్ అయ్యి న్యూ ప్లాంట్గా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సెల్ డివిజన్. వాట్ ఈజ్ సెల్ డివిజన్? రిప్రొడక్షన్కి సెల్ డివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో మెయిన్గా 2 types ఉంటాయి. ఒకటి మైటోసిస్, ఒకటి మియోసిస్. ఫస్ట్ మనం మైటోసిస్ని చూద్దాం. మైటోసిస్ అంటే ఈక్వల్ డివిజన్ అని అంటారనమాట. గ్రోత్ అండ్ రిపేర్ కోసం ఇది జరుగుతుంది. డాటర్ సెల్స్ క్రోమోజోమ్ నెంబర్ సేమ్గా ఉంటాయి. స్టేజెస్ ఆఫ్ మైటోసిస్. మైటోసిస్ 4 stagesలో జరుగుతుంది. ప్రొఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టెలోఫేజ్. ఇప్పుడు ఒక్కొక్కటి డీటెయిల్గా చూద్దాము. ఫస్ట్ ప్రొఫేజ్. ప్రొఫేజ్లో క్రోమోజోమ్స్ మనకు కనిపిస్తాయి, విజిబుల్గా ఉంటాయి అన్నమాట. న్యూక్లియర్ మెంబ్రేన్ డిసపియర్ అవుతుంది, స్పిండిల్ ఫైబర్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ మెటాఫేజ్. మెటాఫేజ్లో క్రోమోజోమ్స్ సెల్ సెంటర్లో అలైన్ అవుతాయి, స్పిండిల్ ఫైబర్స్ సెంట్రోమ్కి అటాచ్ అయ్యి ఉంటాయి. అనాఫేజ్లో సిస్టర్ క్రోమాటిడ్స్ సపరేట్ అయ్యి ఆపోజిట్ పోల్స్కి మూవ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి టీలోఫేజ్ అండ్ సైటోకైనసిస్. టీలోఫేజ్లో న్యూక్లియర్ మెంబ్రేన్ మళ్ళీ ఫామ్ అవుతుంది, క్రోమోజోమ్స్ థ్రెడ్ లాగా మారిపోతాయి. సైటోకైనసిస్ ద్వారా సైటోప్లాజం డివైడ్ అయ్యి 2 డాటర్ సెల్స్గా ఫామ్ అవుతుంది అనమాట. ఇది మైటోసిస్. ఇప్పుడు మియోసిస్. మియోసిస్ అంటే రిడక్షన్ డివిజన్ అని పిలుస్తాము. గ్యామెట్ ఫార్మేషన్ కోసం జరుగుతుంది. ఇది క్రోమోజోమ్ నెంబర్ హాఫ్గా అయిపోతుంది అనమాట. అంటే రిడక్షన్ అంటే ఏంటి? తగ్గిపోవడం. సో ఇందులో క్రోమోజోమ్ నెంబర్ అనేది హాఫ్ అవుతుంది. ఇందులో 2 stages, మియోసిస్ 1, మియోసిస్ 2 అనమాట. సో ఫస్ట్ మనం మియోసిస్ 1 చూద్దాము. మియోసిస్ 1లో హోమోలోగస్ క్రోమోజోమ్ పేరుగా ఫామ్ అవుతాయి అన్నమాట. హోమోలోగస్ అంటే సేమ్ అని అర్థం. క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది. వేరియేషన్కి రీజన్ ఇదే, 2 క్రాస్ అవ్వడం వల్లే వేరియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు మైటోసిస్ కంటే. తర్వాత క్రోమోజోమ్ సపరేట్ అయ్యి 2 cells ఫామ్ అయిపోతాయి. అదే మియోసిస్ 2లో ఏమవుతుందంటే, మియోసిస్ 2 మైటోసిస్ లాగే ఉంటుంది సేమ్. సిస్టర్ క్రోమాటిడ్స్ సపరేట్ అయిపోతాయి. ఫైనల్గా 4 హెప్లాయిడ్ డాటర్ సెల్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం రిప్రొడక్టివ్ హెల్త్ చూద్దాము. రిప్రొడక్టివ్ హెల్త్ అంటే ఫిజికల్, మెంటల్, సోషల్ వెల్బీయింగ్ ఇన్ రిప్రొడక్టివ్ మ్యాటర్స్. క్లీన్లీనెస్ మెయింటైన్ చేయాలి, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడు బర్త్ కంట్రోల్ మెథడ్స్. పాపులేషన్ కంట్రోల్ కోసం బర్త్ కంట్రోల్ మెథడ్స్ అనేది యూజ్ చేస్తాము. ఇందులో టెంపరరీ, పర్మనెంట్ 2 ఉంటాయి. టెంపరరీ మెథడ్స్ వచ్చేసి ఒకటి కండమ్, కాపరిటీ, ఓరల్ పిల్స్ అనమాట. పర్మనెంట్ మెథడ్స్ వెసెక్టోమీ అనేది మేల్లో చూస్తాము, ట్యూబెక్టోమీ ఫీమేల్ చేయించుకోవాలి. ఇప్పుడు టీనేజ్ మదర్హుడ్. టీనేజ్లో ప్రెగ్నెన్సీ చాలా డేంజరస్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అంటే అనీమియా, వీక్ బేబీ, ఎమోషనల్గా స్ట్రెస్ అవ్వడం. కాబట్టి ఎర్లీ మ్యారేజ్ అనేది అవాయిడ్ చేయాలి, ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు స్టాప్ ఫీమేల్ ఫార్టిసైడ్. ఫీమేల్ ఫార్టిసైడ్ అనేది ఒక క్రైమ్.
బాయ్ చైల్డ్కి వాల్యూ ఉన్నట్టే గర్ల్ చైల్డ్కి కూడా ఈక్వల్ వాల్యూ అనేది ఉండాలి. సొసైటీ ప్రోగ్రెస్ అవ్వాలి అంటే అమ్మాయిలు ప్రొటెక్ట్ చేయాలి. సో స్టూడెంట్స్ ఈ చాప్టర్లో డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మార్క్స్ వస్తాయి. మైటోసిస్ మియోసిస్ స్టేజెస్ క్లియర్గా నేర్చుకోండి. హ్యూమన్ రిప్రొడక్షన్ డయాగ్రామ్స్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే షేర్ చేయండి. నెక్స్ట్ చాప్టర్ కోసం రెడీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.